సో బీజేపీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పాలసీస్ మీద ఏ రకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఏ రకమైనటువంటి పాలసీస్ చేంజ్ చేసి నిజంగానే చదువుకున్నటువంటి విద్యార్థులకి ఆ విద్య ఉపయోగపడే విధంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? ముందుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని 2020 తీసుకొచ్చింది. దేశానికి స్వతంత్రం వచ్చినాక విద్యా వ్యవస్థ లోపల 34 ఏళ్ళ తర్వాత ఒక గొప్ప మార్పుని నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ప్రవేశపెట్టింది. సో పిల్లలకి స్పూన్ ఫీడింగ్ బంద్ చేసి తమ కాళ్ళ మీద తాళ్ళే ఐటీఐలు, ఐఐటీలు, పాలిటెక్నిక్లు ఎక్కడైతే ప్రొడక్టివిటీ వైపు విద్యార్థులు మళ్ళడానికి, ఇప్పుడు చాలాసార్లు పేపర్లలో చూస్తాం మనం, ఒక ఇల్లు క్లీన్ చేయడానికి ఒక రోబోను ఒక ఐఐటి విద్యార్థి తయారు చేసిండు అని చూస్తాం. నాకు జరిగిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న మార్చ్ ఏప్రిల్లో స్కూళ్ళలో ఒక స్కూల్కి వెళ్ళా, ప్రైవేట్ స్కూల్. విద్యార్థులంతా సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టిందంటే ఒక 4th క్లాస్ స్టూడెంట్, ఒక 4th క్లాస్ అమ్మాయి తాము ఎండాకాలం సెలవులలో ఊరికి పోతే ఆ నెల 45 రోజులలో ఊరికి పోయి వచ్చేసరికి ఇంటి కాంపౌండ్లో ఉన్న మొక్కలు చనిపోకుండా ఉండడం కోసం డ్రిప్ ఎట్లా నడవాలి అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ని తయారు చేసిందన్న. ఇది లెర్నింగ్ బై డూయింగ్. చదువుకుంటూనే వాళ్ళు పనిచేయడం ఎట్లా అనేది నేర్చుకునే విధానంగా మన విద్యా విధానం మారాలని కోరుకుంటున్నాం. మనం డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం ఇయ్యనే కాడి నుంచి నేను ఒక పని నేర్చుకొని వచ్చిన, నాకు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇస్తా అనే రీతి లోపల జాతీయ విద్యా విధానం లోపల మార్పులు తీసుకొచ్చేందుకే నూతన విద్యా విధానం పాలసీ తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగా లెర్నింగ్ బై డూయింగ్. 4వ తరగతి అమ్మాయి ఒక ఆలోచన వచ్చింది. ఎండాకాలంలో మేము ఊరికి పోతే నేను పెంచిన చెట్లకి ఏం కావాలని ఆలోచించింది. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్. ఎంతసేపు పిల్లల్ని పుస్తకాల పురుగులుగా బట్టి కొట్టే మిషన్లుగా మానేసి వాళ్ళని లెర్నింగ్ బై డూయింగ్కి తీసుకోవడం కోసం ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్, పిఎం శ్రీ స్కూల్స్ కింద ఈ దేశంలో 14,500 స్కూళ్ళని, మోడల్ స్కూల్స్ని ఎంపిక చేసినాం. వీళ్ళందరి లోపల స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ లెర్నింగు, మల్టిపుల్ లాంగ్వేజెస్ని వాళ్ళ లోపల డెవలప్ చేసి వీళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ అ గ్రేట్ చేంజ్ అన్న. ఈ 10 ప్రశ్నలు చదువు, ఇళ్ళకెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి, 3 రాయి, బట్టి కొట్టు, మక్కి రాయి, నీకు 60% మార్కులు వస్తాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన కాడి నుంచి తీసేసి పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకతని పెంపొందించేందుకు 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి స్కూల్కి పంపించడం బంద్ చేసి 6 ఇయర్స్ నుంచి పంపిస్తే పిల్లల ఆలోచన విధానం లోపల కొంచెం మార్పులు వస్తాయని, ఏజ్తో ప్రకారం పిల్లలు పెరగడం నేర్చుకోవాలన్న విధానాన్ని దృష్టిలో పెట్టుకునే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి పిల్లల ఆలోచనలకు అనుగుణంగా చదువు చెప్పమని చెప్తాను. అందుకని వెనకట్లాగా ఎంపీసీ, బైపీసీ 2 గ్రూపులు ఉండే. ఇప్పుడు ఎంబైపీసీ కూడా వచ్చింది, ఎంఈసీ కూడా వచ్చింది. మార్పులు చేర్పులు చాలా వస్తూ ఉన్నాయి. అట్లా విద్యా వ్యవస్థ లోపల మార్పులు, విద్యార్థులకు ఆసక్తి ఉన్నటువంటి రంగంలో పనిచేయించడానికి మా విద్యా విధానం మార్పు చేస్తూ ఉన్నాం. పిల్లల్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్నెస్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. దానివల్ల భావి భారతంలో డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం ఇవ్వమనే స్థితి నుంచి నాది డిగ్రీ పూర్తయింది, నా దగ్గర ఇంకో 10 మందిని పెట్టుకొని నేను ఇంకా 10 మందికి ఉపాధి కల్పిస్తా అనే స్థితికి, అంటే బతుకు నేర్పించుతున్నాం. జీవిత విధానం లోపల మార్పులు నేర్పించి ప్రజల్ని సోమరిపోతుల నుంచి పని వైపు నెట్టడానికే నూతన జాతీయ విద్యా విధానం ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచిస్తాను. ఎడ్యుకేషన్ బడ్జెట్ చూసినట్లయితే 50,000 నుంచి 60,000 కోట్ల వరకు స్పెండ్ చేసినట్టుగా కనపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఏ రకంగా దాన్ని వినియోగించుకోబోతున్నారు అని అంటే ఏం చెప్తారు? టెంపరీగా కొత్త బిల్డింగ్లు కట్టుర్రి, కొత్త కంప్యూటర్లు ఇయ్యరు అని చెప్తలేము మేము. ఉన్న వసతులని అక్కడ ఉన్నటువంటి పరిసరాలకు అవసరంగా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అవసరంగా వాటిని అనుగుణంగా మారుస్తే, ఎవరు చెప్పినా ఒక పాపకి తన ఎండాకాలంలో ఇంటికి పోతే నా చెట్లు చచ్చిపోవద్దు, వాటికి నీళ్ళు కావాలనే ఆలోచన వచ్చి ఉంటుంది. 40-45 రోజులు ఒక మొక్క బతకాలి అంటే దానికి ఎన్ని నీళ్ళు అవసరమైతే అనే క్యాలిక్యులేషన్ ఎవరు చెప్పారు ఆ పాపకి? సో దిస్ ఈజ్ ఆల్ ఇన్నోవేషన్. రోజు ఆ చెట్టుకి నీళ్ళు అమ్మాయి పోసింది, ఆ చెట్టుని బతికించాలనుకుంది కాబట్టి అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది, ఈ చెట్టుకు రోజు ఇన్ని నీళ్లు పడతాయి, నేను 40 రోజులు మా అమ్మమ్మ వాళ్ళ ఊరుకో నానమ్మ వాళ్ళ ఊరుకో పోయి వచ్చేసరికి ఈ చెట్టు చచ్చిపోవద్దంటే మా పెరట్లో ఉన్న అన్ని మొక్కలకి ఇన్ని నీళ్లు కావాలని ఆలోచించింది. ఇది ఎందుకు వచ్చింది? లెర్నింగ్ బై డూయింగ్. నువ్వు ప్రాక్టికల్గా ఉంటే వస్తుంది. కోళ్ళని పోల్ట్రీ ఫామ్లో పెట్టి ఏసీలో పెట్టి పెంచినట్టు పెంచకుండా పిల్లల్ని బయటి ప్రపంచంతో ఎడ్యుకేట్ చేసి బయటి ప్రపంచంతో కలిసి పెరిగేలాగా చేస్తే పిల్లలకి ప్రపంచం, పర్యావరణం అన్నీ నేర్పిస్తుంది వాళ్ళకి. ఇలా పర్యావరణం బాగుండాలని పిల్లలు చాలా చేస్తూ ఉన్నారు, ప్లాస్టిక్ని వాడకుండా చేస్తూ ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ ఇన్నోవేషన్స్. ఈ ఇన్నోవేషన్స్ వైపు విద్యార్థుల్ని నడిపిస్తూ ఉన్నాం. దానికి నూతన జాతీయ విద్యా విధానం ఉపయోగపడుతుంది. బడ్జెట్లో మేము ఇచ్చిన పిఎం శ్రీ స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం, టాయిలెట్స్ లేకపోవడం, లైబ్రరీ లేకపోవడం, ల్యాబ్స్ లేకపోవడం, ఇట్లాంటి కొరతలు తీర్చి చదువుకునేప్పుడే పిల్లల లోపల సృజనాత్మకతను పెంచడానికి
పిఎం శ్రీ స్కూల్స్ ఉపయోగపడతాయి. భారతదేశంలో గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించినటువంటి 3 చట్టాలని వెనక్కి తీసుకోవడం జరిగింది, ఆమోదించలేదు. భారతదేశంలో రైతుని రాజు చేస్తానని, లేకపోతే రైతు యొక్క రెవెన్యూ ఆర్థిక పద్ధతిని పెంచుతామని చెప్పి బీజేపీ చాలాసార్లు అనడం జరిగింది. సో ఉన్నటువంటి ఈ 11 సంవత్సరాలలో బీజేపీ రైతులకు ఏమైనా చేసింది అని అంటే ఏం చేసింది అని అంటారు? రానున్న రోజుల్లో బీజేపీ రైతుల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లు కానీ ఏ రకంగా వినియోగిస్తారు? అన్న, వెనకటికి 2004 నుంచి 2014 మధ్యలో దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా యూరియా కావాలంటే సఫిషియెంట్ యూరియా దొరికేది కాదు. రాత్రిపూట లైన్లో నిల్చొని చెప్పులు పెట్టి, గొంగలు పెట్టి, బ్యాగులు పెట్టి ఇంటికి పోయి పడుకొని పొద్దుగాలు వచ్చి లైన్లో నిల్చొని కొట్టుకునే పరిస్థితి. యూరియా కోసం లైన్లో నిల్చొని చచ్చిపోయిన రోజుల నుంచి ఈరోజు మీకు ఎంత యూరియా కావాలంటే యూరియాని ఇచ్చే స్థితికి భారతదేశం ఎదిగింది. ఉత్తగానే రాలేదన్న, చిన్న ఆలోచన. మరి ఆక్స్ఫర్డ్లో చదివిన వాళ్ళకి, కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళకి ఎందుకు రాలేదో నాకు తెలియదు. యూరియా అంతా అప్పుడు బ్లాక్ మార్కెటింగ్కి పోయేది, పాల తయారీకి వాడుకునేటోళ్ళు, ఇతర కెమికల్స్ తయారీలో వాడేటోళ్ళు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక చిన్న లాజిక్, యూరియాకి వేప నూనెను యాడ్ చేసి దాన్ని చేదుగా చేసేస్తే యూ కెనాట్ యాడ్ ఇట్ ఇన్ ఎనీ అదర్ కెమికల్స్. ఈ ఒక చిన్న ఆలోచన రాలేదు ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్లో చదువుకున్న వాళ్ళకి. నరేంద్ర మోడీ గారు వచ్చినాక అది చేస్తే భూమికి ఫెర్టిలిటీ పెరిగింది, రైతుకి యూరియా దొరికే స్థితికి వచ్చినాం. మనం ఏ సీజన్కి ఆ సీజన్కి ముందే రైతులకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా బ్యాగ్ విలువ 3500 పెరిగింది. దాదాపు 3200 భారత ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. ఒక చిన్న సన్నకారు రైతుకి ఏడాదికి 5 బస్తాలు పడతాయంటే ఎన్ని పైసలు మిగులుతున్నాయన్నా? 3000 లెక్కేసుకున్నా 15,000 రూపాయలు నేరుగా మిగులుతున్నట్టు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 3 ఇన్స్టాల్మెంట్ల కింద ప్రతి రైతుకి 2000 చొప్పునిచ్చి చిన్న సన్నకారు రైతులకి సంవత్సరానికి 6,000 ఇచ్చి వాళ్ళకి సాయం చేస్తున్నాం కదన్నా. నేను ఇందాక చెప్పిన డ్రోన్లు తీసుకొచ్చినాం కదన్నా, కూలీలను పెట్టి మందు కొట్టుడు బంద్ చేసి ఒక రైతు డ్రోన్ ఆపరేట్ చేసి తన పొలం అంతా మందు కొట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. వ్యవసాయంలోకి ఆధునిక పనిముట్లు తీసుకొచ్చినాం. వ్యవసాయ రంగాన్ని మోడర్నైజేషన్ వైపు నడిపిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ రైతుల్ని స్వయం సమృద్ధి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి పక్క దేశాల్లో చూసినట్లయితే అగ్రికల్చర్లో వాడుతున్నటువంటి ఇన్నోవేషన్ మిషన్స్ భారతదేశంలో ఇంకా ఆ టెక్నాలజీని ఆమడ దూరంలోనే ఉన్నట్టుగా కనపడతాం. బీజేపీ తీసుకున్నటువంటి చొరవ ఏ రకంగా ఉంది అని అంటే ఏమంటారు? సరే, అదే చెప్పిన ఇందాక మీకు డ్రోన్లను తీసుకొచ్చినాం అంటున్నా. కూరగాయలకు మందు కొట్టాలి, ఒక చెట్టుకు మందు కొట్టాలంటే స్పెసిఫిక్గా పోయి అక్కడికే డ్రోన్ ద్వారా పోయి కొట్టగలిగే స్థితికి తీసుకొచ్చినాం. అంతర్జాతీయ మార్కెట్ లోపల ఉన్నటువంటి ఒడిదుడుకులు, దేశీయ మార్కెట్లో ఉన్న ఒడిదుడుకుల్ని దృష్టిలో పెట్టుకొని ఈనాం వ్యవస్థ, నువ్వు నిజామాబాద్లో ఉండే రైతు నిజామాబాద్లోనే మార్కెట్ యార్డ్లో కూర్చొని దేశంలో ఎక్కడ ఎక్కువ ధర ఉంటే అక్కడ తను పండించినటువంటి పంటలు అమ్ముకోవడానికి ఈనాం వ్యవస్థను తీసుకొచ్చినాం. ఇంగ్లీష్ అక్షరం ఈ నామ్, అది తీసుకొచ్చినాం. వ్యవసాయ పనిముట్లకి రైతులకి పైసలు ఇస్తున్నాం, కోల్డ్ స్టోరేజ్లు కట్టిస్తున్నాం, గోడౌన్లు కట్టిస్తున్నాం. రైతు ఇమ్మీడియట్గా అమ్ముకోకుండా తన పండించిన పంటను నిల్వ చేసుకొని తనకు మార్కెట్లో అనుకూలమైన రేటు వచ్చినప్పుడు అమ్మేందుకు ఉపయోగపడతా ఉన్నాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చినాం, డ్రోన్లు తెచ్చినాం, ట్రాక్టర్లు ఇచ్చినాం, వ్యవసాయ పనిముట్లు ఇచ్చినాం, డ్రిప్ ఇరిగేషన్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. సబ్సిడీ మీద రైతుకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను ఇస్తూ ఇంకా మీరు అన్నట్టు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్కి పోటీ పడడానికి ఇంకా రైతు కొన్ని అవసరాలు ఉన్నాయి. వాటి ఖచ్చితంగా నెరవేరుస్తాం, తీరుస్తాం. మీరు చెప్పినటువంటి చట్టాలను నరేంద్ర మోడీ గారే ఉపసంహరించిండ్రు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ప్రవేశపెట్టింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే విత్డ్రా చేసుకుంది. సందర్భం అది మీకు తెలిసినటువంటి అంశమే. కావాలని దాని మీద బురద జల్లినారు తప్ప ఇంకొకటి కాదు. ఏ దేశంకైనా గట్టి పిల్లర్లుగా ఉండేది ఏదన్నా ఉందంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకటి, స్టార్టప్ బిజినెస్ ఒకటి. ఆ ర్యాంక్లో చూసినట్లయితే భారతదేశంలో ఈజీ ఆఫ్ డూయింగ్ ఏ రకంగా ఉంది బిజినెస్ విషయంలో, స్టార్టప్ చేస్తున్నటువంటి యువతకి ఏ రకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి సపోర్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏ రకంగా స్టార్టప్ ఇండియా కానీ ఎంటర్ప్రెనర్స్కి కానీ బీజేపీ ఏ రకంగా సపోర్ట్ చేయబోతుంది అని అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి భారతదేశం ప్రపంచ ర్యాంకులలో 132వ ర్యాంకులో ఉండే, ఈరోజు 63వ ర్యాంక్ వచ్చింది. సో ఎంత గణనీయమైనటువంటి మార్పు వచ్చిందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో దళితులను ఉద్దేశించి దళితుల్ని పారిశ్రామికవేత్తల్ని చేసేందుకు డిక్కీ అని ఒక సంస్థ పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఏ ప్రధానమంత్రి కూడా డిక్కీ ప్రోగ్రామ్కి ఫుల్ డే అటెండ్ కాలేదు. వచ్చి రిబ్బన్ కట్టేసి ప్రోగ్రామ్ ఆన్ అయిందని వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఒక దేశ ప్రధాని సాక్షాత్తు ఫుల్ డే కూర్చొని దళిత పారిశ్రామికవేత్తల ఆలోచన విధానం ఎట్లుంది, ఏం చేయాలనే దాని లోపల కూడా ఆయన ఇంటరాక్ట్ అయినాడు.
సో దిస్ ఈజ్ హౌ వీ విల్ కన్సర్న్. మా కన్సర్న్ ఇట్లా పేద ప్రజల కోసం ఉంటుంది. అందుకనే అది ఏ రంగం తీసుకున్నా కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల చాలా స్పష్టంగా ప్రజలకి బెనిఫిట్ జరిగేందుకు మాత్రమే పనిచేసినాం తప్ప ఇంకొకటి కాదు. మీరు స్టార్టప్ల గురించి మాట్లాడినా లేకపోతే మేక్ ఇన్ ఇండియా కోసం మాట్లాడినా అన్ని రంగాల లోపల కూడా ఎంకరేజ్మెంట్ ఎవరికి దొరుకుతుంది అంటే కొత్త తరానికి. అంకురాల పేరిట వచ్చి నేను ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటున్నా, దానికి కూడా లోన్లు ఇస్తూ ఉంది భారత ప్రభుత్వం. ప్రజలని తన కాళ్ళ మీద తను నిలబడేలా చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. ప్రజల్ని పనుల వైపు మళ్లించేలాగా ఆలోచన చేస్తుంది భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇంకెవరు కూడా ఈ దిశగా ఆలోచించలేదు. ఉచితాలు ఎట్లిద్దామా, ప్రజల్ని ఎట్లా సోమరిపోతులు చేద్దామా అని ఆలోచించినారు తప్ప మనం ఇచ్చే డబ్బుతోటి ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందాలనే దిశగా ఆలోచిస్తుంది మా ప్రభుత్వమే. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ పథకాన్ని తీసుకొచ్చినా తన్ మన్ ధన్ అన్నీ వెచ్చించి అన్ని రకాలుగా ఆలోచించి అది ప్రజలకు మేలు చేసేలాగానే ఉపయోగం చేసినాం తప్ప ఎక్కడ కూడా తేడా చేయలేదు. కాబట్టే జీడిపి లోపల అంతగానం గ్రోత్ కనబడతా ఉంది. అన్ని $1 ట్రిలియన్ భారత వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది అంటే అదంతా కూడా ఒక సరైనటువంటి ప్లానింగ్ వల్లనే జరిగింది తప్ప ఇంకొకటి. యంగ్స్టర్స్కి ఇప్పుడు మీరు చెప్పినట్లు రైతులకి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడటం అనేది మీరు సాధించినటువంటి ఘనత. చాలా మందికి డైరెక్ట్గా ఎప్పుడైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి ఇస్తే 15 పైసలు వచ్చేదనే ఒక వాదనని మీరు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడేటట్టు చేశారు. అట్లాగే ఈజీ ఆఫ్ గెటింగ్ లోన్ విషయంలో యువతకి స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అంతే ఈజీగా వచ్చే దిశగా ఏమన్నా మీరు చొరవ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎవరు గుర్తించని ఎవరు మాట్లాడని విశ్వకర్మల గురించి మేము మాట్లాడుతున్నాం. విశ్వకర్మలకి నేరుగా లోన్ ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం, లోన్ ఇస్తున్నాం, ప్రధానమంత్రి ముద్ర కింద ఇస్తున్నాం. ఆఖరికి స్ట్రీట్ వెండర్స్ అన్న రోడ్డు మీద కూర్చొని కూరగాయలు అమ్ముకునేటువంటి పేద ఆడబిడ్డలకి రోజువారీ మిత్తి తీసుకొచ్చుకుంటారు ఫైనాన్స్లో వాళ్ళు 5%, 10%. అది తగ్గాలని స్ట్రీట్ వెండర్స్కి మనిషికి 10,000 రూపాయలు లోన్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఇంత చిన్న వ్యక్తుల గురించి కూడా ఆలోచిస్తుంది భారత ప్రభుత్వం. బికాస్ దే ఆల్ కంట్రిబ్యూట్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ. ఎవరిని చిన్న పెద్ద అని చూస్తలేం. ప్రాసెసింగ్ ఎక్కువ టైం పడుతుంది అని అంటున్నారు. ఆ దిశగా ఏమన్నా చాలా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగానే ఈజీ ఆఫ్ గెటింగ్ లోన్కి ఏమన్నా ప్రయత్నిస్తుందా? సాధ్యమైనంత వరకు బ్యాంకుల్ని సరళీకృతం చేసి బ్యాంక్ లోన్ విధానాన్ని, పేపర్ని ఫిలప్ చేసే విధానాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ఎక్కువ మందికి లోన్లు అందించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు అన్నట్టు కొన్ని బ్యాంకులు అట్లా ఇబ్బందులు పెడుతున్నట్టు మా దృష్టికి కూడా వస్తుంది. వాటిని కూడా రెక్టిఫై చేస్తాం తప్పకుండా. గడిచినటువంటి ఈ 11 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు సృజనాత్మకమైన మార్పులు, డాషింగ్ చేంజెస్ కూడా చాలా తీసుకొచ్చారు. అట్లా టాప్ 10 చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఈ ఇండియాకి ఉపయోగపడేవి ఒక టాప్ 10 చేశారు అని అంటే మీరేం చెప్తారు? నరేంద్ర మోడీ గారి గురించి, నరేంద్ర మోడీ గారి పాలన గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం అంత అవుతుంది, చెప్తే భాగవతం అంత అవుతుంది. మీరు 10 ముక్కలలో చెప్పుర్రు, 10 నిమిషాలలో చెప్పుర్రు అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు టెల్. బట్ ఎనీహౌ నాకున్నటువంటి పరిమిత పరిజ్ఞానం తోటి దాన్ని సాధ్యమైన తొందరగానే కన్క్లూడ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు చిన్న విషయాలు అనిపిస్తుండొచ్చు. ప్రతి ఇంటి ముందు బాత్రూమ్ కట్టించి ప్రతి ఆడబిడ్డ తలెత్తుకొని నిలబడేలా చేసింది. స్వచ్ఛ భారత్ కింద నిర్మించినటువంటి శౌచాలయాల దగ్గర నుంచి మొదలుకుంటే ఆపరేషన్ సింధూర్ దాకా ఇది అదేం లేకుండా ఒకటేని కాదు. మా మీద ఎన్ని విమర్శలు ఉండేనో అన్ని విమర్శలకు సమాధానం చెప్పారు. మోడీ గారు ఆర్టికల్ 370 రద్దు చేస్తారు. ఈ దేశంలో ఒకటే ప్రధానమంత్రి, ఒకటే రాజ్యాంగం, ఒకటే జెండా ఉండాలి. 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ 1 ప్రైమ్ మినిస్టర్. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కలగని కాశ్మీర్లోకి పాదయాత్ర చేసి జైల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే ప్రతి భారతీయుడి కళ, ప్రతి స్వయం సేవకుని కళ. చిన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక సందర్భంలో చెప్పారు నాకు, గోడల మీద జాజుతోటి, తెల్ల గోడల మీద జాజుతోటి, ఇప్పటిలాగా పెయింట్లు లేకుండే ఆర్టికల్ 370 రద్దు చేయాలని రాసినటువంటి రోజుల్ని అప్పట్లో వెంకయ్యనాయుడు గారు విద్యార్థి నాయకుడిగా రాసినటువంటి రోజుల నుంచి అదే వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆర్టికల్ 370 రద్దు చేసే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. చాలామంది మాట్లాడారు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు, పేర్లు అనవసరం. ఒక మోడీ కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు చేయనీయం, జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో భూభాగం కలవదు అని చెప్పిండ్రు. ఒకడే మోడీ ఉన్నాడన్న, ఒక్కడే మోడీ ఉన్నాడు. ఆర్టికల్ 370 రద్దయింది, ఆర్టికల్ 35 రద్దయింది, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైంది, రాష్ట్రపతి పాలన పోయింది, ఎన్నికలు జరిగినాయి, ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక మొదటి ప్రభుత్వం కాడి నుంచి ఉన్న డిమాండ్ ఆర్టికల్ 370 రద్దు. ఎవరూ చేయలేకపోయినారు, కానీ మోడీ గారు మాత్రమే చేసిండ్రు. అందుకని మోడీ గారి పాలనలో ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. నెపోలియన్ ఆ రోజు చెప్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసి చూపెడతా ఉన్నారు.
ఆచరణలో చేసి చూపెడుతున్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆర్టికల్ 370 ఎవరు కలగనలేదు అంటున్నా. దాని గురించి మాట్లాడితే స్వయం సేవకుల కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. జమ్మూ కాశ్మీర్ విషయంలో వచ్చిన స్వయం ప్రతిపత్తిని ఎత్తేయాలని కొట్లాడింది సంఘం. ఆ కళ నెరవేర్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇంకొక మాట, ప్రతి ఎలక్షన్లప్పుడు అపోజిషన్ వాళ్ళు మమ్మల్ని బనాయించుదురు. రామ మందిరం బీజేపీ కట్టడపై ఎలక్షన్లు రాగానే రాముని పేరు మీద వీళ్ళు ఓట్లు అడుక్కుంటారు, రాముని పేరు మీద పైసలు అడుక్కుంటారు. ఇట్లా దుర్మార్గంగా బనాయించేటోళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని. వందల మంది కరసేవకుల శ్రమని, వందల మంది ఆత్మార్పణాన్ని గుర్తుపెట్టుకొని ప్రపంచంలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని భారతదేశంలో నభూతో నా భవిష్యత్ అన్నట్టు నిర్మించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ప్రపంచం శ్లాఘించింది. ఒక నెత్తురు చుక్క పడకుండా, ఒక మత ఘర్షణ జరగకుండా ఆర్టికల్ 370 రద్దు చేసిన నాయకుడు, రామ జన్మభూమి ట్రస్ట్ దారు ఉన్నటువంటి భూమిలో రామ మందిరాన్ని నిర్మించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. చిన్న బాత్రూమ్ దగ్గర నుంచి, ఇంటి ముంగట కట్టుకున్న బాత్రూమ్ గారి దగ్గర నుంచి మొదలుకొంటే రామ మందిర నిర్మాణం దాకా వారు తీసుకున్న ప్రతి నిర్ణయం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించబడినటువంటి నిర్ణయాలు. పేదోడికి ఇల్లు లేదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల మందికి ఇల్లు ఇచ్చినామన్నా. ఒకరు కాదు, ఇద్దరికి కాదు. మమ్మల్ని రోజు పొద్దుగల తిట్టే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ కూడా ఆఖరికి వెస్ట్ బెంగాల్లో 25 లక్షల మందికి ఇల్లు కట్టించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము పైసలు ఇస్తే. సో దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ నరేంద్ర మోడీ. ఇంటి ముంగట గుడిసె కాదు, ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంటికి 24 గంటలు కరెంట్ ఉండాలి, ఆ ఇంటికి 24 గంటలు నల్లా నీళ్ళు ఇవ్వాలి. హర్ ఘర్ జల్ యోజన అనేది నరేంద్ర మోడీ గారి యోజన. పేదోనికి ఇల్లు కట్టిమంటే చాలా మంది చెప్తారన్న, అటు 10 ఇటు 10 అడుగులతో కట్టించి ఇందిరం ఇల్లు అని ఒక రూమ్ ఇచ్చిర్రన్న. అది కాదు, మేము ప్రజలు ఆత్మగౌరవంతో బతికేందుకు 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అరే పొలం కాడికి పోయి కట్టెలేరుకొని వచ్చి క్యాన్సర్తో కొట్లాడుతూ నవ్వలకు కష్టం కావద్దని, వెనుకటికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉత్తరం రాత్రాని గ్యాస్ కనెక్షన్లని, నీ ఇంట్లో గ్యాస్ ఉందా లేదా అని అడిగి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ప్రతి పేదింటి మహిళకి గ్యాస్ సిలిండర్ని ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, ఉచితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం అది. భారత్ గతి శక్తిమాల, నేషనల్ హైవేస్, ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ గురించి అసలు మీరు ఊహించలేరు. ప్రపంచం అమెరికా లాంటి రోడ్లతోటి పోటీ పడుతున్నాయేమన్న రోడ్లు. మా మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్పారు, కారు బ్యానెట్ మీద మంచినీళ్ళ గ్లాస్ పెడితే కూడా దొల్లకుండా పోవాలి. దట్ షుడ్ బి ద క్వాలిటీ ఆఫ్ ద రోడ్స్ అని చెప్పినాం. భారత గతి శక్తిని మార్చినాయి భారత రోడ్లు, భారత డైనమిక్స్ అవి. ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకి 5 ఎకరాల లోపల ఉన్న ప్రతి రైతుకి 2000 చొప్పున 3 సార్లు 6000 రూపాయలు ఇస్తా ఉన్నాం ఏడాదికి. ఇవి పేద ప్రజల అభ్యున్నతి కోసం చేసినాం, దేశం కోసం చేసినాం, స్వయం సేవకుల కళను నెరవేర్చేందుకు చేసినాం, ఆర్టికల్ 370 రద్దు చేసినాం. ఇవి కాకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని గత ప్రభుత్వాలు ఓట్ల కోసం మైనార్టీల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా చూస్తుంటే, ముస్లిం ఆడబిడ్డలు కూడా బాధపడొద్దని చెప్పి ట్రిపుల్ తలాక్ అనేటువంటి విధానాన్ని రద్దు చేసి ప్రపంచంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి స్వాప్నికుడిగా, సాహసవంతమైనటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు నిలబడ్డారు. వక్ఫ్ బిల్లు మొత్తం రక్తం ఏరులై పారుతుంది వక్ఫ్ చట్టం తెస్తే అన్నారు. కనీసం ఒక రాయి కూడా తిరగకుండా, రాయి కూడా పడకుండా వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి కలెక్టర్లకే సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇచ్చారు. ఈ దేశంలో సిఏఏ, ఎన్ఆర్సి, మన పొరుగు దేశాలకు పోయి మైనారిటీలుగా బతుకుతున్నటువంటి హిందువులు, సిక్కులు, జైనులు, ఇతర మతాలకు సంబంధించినటువంటి మైనారిటీలు ఎవరైతే ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళందరికీ భారతదేశంలో పౌరసత్వం ఇచ్చేందుకు సిఏఏ, ఎన్ఆర్సీని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది.